ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లాంటి ఇన్సిడెంట్స్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా రీచ్ అవ్వాలి. అండ్ మీరు సేవ్ హెచ్సియు అనే ట్యాగ్ లైన్ పెట్టి మీరు స్టేటస్లో పెట్టుకోండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం రేజ్ చేయాలి ఫ్రెండ్స్, తప్పకుండా. ఎందుకంటే ఇంకోటి ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ కాదు లేకపోతే ఆంధ్ర కాదు, ఇండియాలో ఉన్న నల్లు మూలలో ఉన్న స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళు రాత్రి పగల నిద్ర లేక వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అందుకోసమని ఈ వీడియో కొంచెం రీచ్ ఎక్కువ ఉండాలని చెప్పి కొంచెం లైక్ చేసి చూస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు కూడా స్టేటస్లో పెట్టుకోండి అండ్ ఇంకా చాలా మందికి అవేర్ చేయండి ఈ విషయం వచ్చేసి. అండ్ మీకు డైరెక్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను జస్ట్ హెచ్సియుకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటాను. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. ఆ రోడ్లో వెళ్తుంటేనే ఆ చల్లదనం మనం ఫీల్ అవ్వచ్చు. అలాంటి ప్లేస్ ఎందుకంటే మొత్తం చెట్లతో 400 ఎకరాల ల్యాండ్ అది. అండ్ ఈ రోజు వరకు నాకు కూడా తెలియదు అది 400 ఎకరాల ల్యాండ్ అని. కానీ అది చూసుకుంటే ఆ రోడ్లో వెళ్ళడానికి చాలా మంది ఎంజాయ్ చేస్తారనమాట. అలాంటి రోడ్ని ఇప్పుడు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు నైట్కి నైట్ ఏ రోజు ఉగాది రోజు రంజాన్ రోజు కలిసి వస్తుందని చెప్పి అందరు స్టూడెంట్స్ ఊర్లలోకి పోతారని చెప్పి సీదా ప్రొటెస్ట్ అంటే ఏమంటారు బుల్డోజర్స్ 51 బుల్డోజర్లు తీసుకొని వచ్చి చెట్లు నరకడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఎట్లా అంటే చెట్లు నరకడము డైరెక్ట్ అది గవర్నమెంట్కి బిలాంగ్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఒక కంచె కూడా, అంటే ఒక కంచె ఒక ఇంత రాయి కానీ కంచె కానీ ఆ యూనివర్సిటీకి బిలాంగ్ అవ్వదు. నేను కోర్టు నుండి స్టే తెచ్చుకున్నాను అండ్ అది ఐటీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే బాధాకరం ఏంటంటే మనుషులైతే ఎవరైనా ప్రొటెస్ట్ చేయగలుగుతారు కానీ జంతువులు కదా, ఏం చేస్తే జంతువులు ఏడవడం తప్ప ఇంకేం లేదు. అక్కడ ఎన్నో రకాల జంతువులు స్పీసీస్ అక్కడ ఉంటున్నాయి. ఇప్పుడు తాబేళ్ళు కానీ లేకపోతే జింకలు కానీ పీజియన్స్ కానీ అవి అర్తనాదాలు పెడుతుంటే అవి ఎక్కడికి పోవాలనో తెలియని పరిస్థితిలో ఆ బుల్డోజర్ల లైట్లకి అవి అక్కడే ఉండిపోయినాయి అనమాట. ఈ రోజుకి ఇప్పటికి ఆల్రెడీ 50 నుండి 70 ఎకరాల వరకు, అంటే నేను చెప్పేసరికి ఆల్మోస్ట్ ఒక నిన్నటికి 50 ఎకరాలు అయిందంటే ఇంకొక 20-30 ఎకరాలు అయినా అయి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 100 ఎకర్స్ అనుకోండి. 100 ఎకర్స్ ఆల్మోస్ట్ ఆ ఫారెస్ట్ని క్లీన్ చేసేసారు అనమాట బుల్డోజర్స్. అంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఏ రకంగా దిగజారిందో. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఐటీకి అసలు హైదరాబాద్ ఎక్కడికి వెళ్తుంది, ఆల్రెడీ హీట్ వేవ్స్తోని ఇంట్లో జనాలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతమందికి కొన్ని లక్షల మందికి ఆక్సిజన్ ఇచ్చే ఆ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈరోజు లేకపోతే ఇంకా ఎంత 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 ఆక్సిజన్ అనేది పోతుంది మనకి. అండ్ ఇక్కడ ఉండే జనాలు ఎంతో మందికి ఆల్రెడీ హైదరాబాద్లో పొల్యూషన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంటే ఈ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని ఐటీ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారంటే ఐటీ డెవలప్మెంట్ కోసం ఆప్షన్ చేస్తే ఆ ఐటీ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటే ఆ కోకాపేట్ సైడో లేకపోతే వేరే సిటీ సైడో చేసుకోవచ్చు కదా. ఆ ఉన్న ఫారెస్ట్ని నేషనల్ పార్క్గా చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే అండ్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి దాన్ని కంప్లీట్గా డెమాలిష్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? మీరు అసలు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అస్సలు ఇది నచ్చట్లేదు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్నో జంతువులకి వన్యప్రాణులకి అదొక ఇల్లు లాంటిది. ఆ ఇల్లునైతే కూల్చేస్తున్నారు అనమాట. ఈరోజు అక్కడ మేజర్గా ప్రొటెస్ట్ చేసేది ఎవరంటే హైదరాబాద్ స్టూడెంట్స్లో ఉన్న యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్. యాక్చువల్గా ఏంటంటే ఆ స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు, కంప్లీట్లీ ఎక్కడో ఉన్న కాశ్మీర్లోని ఒకరు, కన్యాకుమారిలో ఒకరు, తమిళనాడులో ఒకరు, అట్లా నలుమూలల నుండి ఈ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు చదువుకొని ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పట్టా పొంది వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు కొట్లాడుతున్నారు. అండ్ ఇట్స్ హై టైం ఫర్ అస్ ఫ్రెండ్స్. మనం ఫైట్ చేయాలి, మనం కొట్లాడాలి మన ల్యాండ్ గురించి. ఎందుకు అని అంటే వాళ్ళు చదువుకొని వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళే వాళ్ళంతా ఫైట్ చేస్తుంటే, ఎందుకంటే అది మా ల్యాండ్, అరే ఈ స్పీసీస్ అన్ని ఎక్కడికి పోతాయని వాళ్ళంతా ఫైట్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ అన్ని క్వశ్చన్లు చేస్తున్నారు. అండ్ ఈరోజు ఇట్స్ హై టైం మనకి. ఎందుకంటే ఇంకోటి ఏంటిదంటే వాళ్ళని ఒక 50 మంది దాకా డీటైన్ చేశారు. కానీ ఆ డీటైన్ కూడా మళ్ళీ ఎత్తేశారు ఆ స్టూడెంట్స్ పైన. అండ్ పోలీసులు వాళ్ళ పైన చాలా ర్యాష్గా చాలా హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు ఈ పోలీస్ సంస్థ ఏదైతే ఉందో. అండ్ వాళ్ళని బెదిరియడానికి ట్రై చేస్తున్నారు. అందుకోసమే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎవరైతే తెలంగాణ హైదరాబాద్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కనీసం కొంచెం ఆపడానికి ట్రై చేస్తే కనీసం వాళ్ళ ప్రొటెస్ట్లో మనం భాగం అయితే అండ్ వాళ్ళకి సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటిదంటే వాళ్ళు ఏమంటున్నారంటే పొద్దునైతుంది రాత్రి అవుతుంది కానీ మా ప్రొటెస్ట్ మాత్రం ఆగదు అంటున్నారు. అండ్ ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇప్పుడు కనీసం నేనేమనుకుంటున్నానంటే కనీసం
ఈ ఈ ల్యాండ్ ఇప్పుడు ఆగిపోతే వీటికి ఇల్లులు ఎక్కడ? వేరే ఆప్షన్ అన్న చూపించాలి కదా, అవి ఏం చూపించకుండా డైరెక్ట్ ఆప్షన్ పెడతా అంటున్నారు. ఇది ఏ మాత్రం రైట్ కాదు. అండ్ ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటారో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.